జ్ఞాపకాలు స్థాపించుము, ఆనవాలు అందించుము. జ్ఞాపకాలు స్థాపించుము, ఆనవాలు అందించుము. మౌలికలు స్థిరపరచుము, మాదిరి బలపరచుము. మౌలికలు స్థిరపరచుము, మాదిరి బలపరచుము. భావితరానికి బాటగా లేవాలి నీ సాక్ష్యం, నవతరానికి నాందిగా రావాలి నా సాక్ష్యం. దేవుని గొప్ప కార్యములన్నీ యువతరమంతా గ్రహించాలి. యేసుక్రీస్తు అనేక ఉపమానాలు శిష్యులకు చెప్పి పరలోకపు సంగతులు భూలోకపు సంగతులతో పోల్చి దేవుని సంగతులను బోధించేవాడు ప్రభు. చాలా ఉపమానాలు చెప్పాడు. ఈ ఉపమానాలన్నింటిలో ఒక ఉపమానం వారిని బాగా కలవరపరిచింది. అందుకని యేసు ప్రభు దగ్గరికి వారు వచ్చి ఆయన్ని అడుగుతున్నారు, ఈ ఉపమాన భావం ఏంటి మాకు తెలియచెప్పండి అని యేసు ప్రభుని శిష్యులు అడుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అదేంటంటే గోధుమ గొరుగు గురించిన ఉపమానం. మనిషి కుమారుడు విత్తన విత్తనాలేమో గోధుమలు. గోధుమలు ఇవి రక్షించబడిన వ్యక్తులకు సాదృశ్యం. గురుగులు అనేవి రక్షణ పొందని వారికి సాదృశ్యం. గోధుమల్ని దేవుడు విత్తితే దాని మధ్యలోకి గురుగులు ఎలా వచ్చాయి? ఇది పని వారికి చాలా కలవరం కలిగించింది. కాబట్టి యజమాని దగ్గరికి వచ్చి, యజమానుడా, మనం గోధుమల్ని విత్తాం కదా, ఎలా గురుగులు మలిచాయి అనగానే యజమానుడు అంటాడు, ఇది శత్రు చేసే పని అని యజమానుడు దాసులకు చెప్తారు. ఆ దాసులు అన్నారు, మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకు ఇష్టమా అని అతన్ని అడగగా, అందుకు అతడు, వద్దు, గురుగుల్ని పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతురు, గురుగులతో పాటు గోధుమలు తీసేస్తారేమో, కాబట్టి వద్దు అన్నాడు. ఈ గురుగులు ఏం చేస్తున్నాయి అంటే గోధుమలకు ఇబ్బంది కలిగిస్తున్నాయి, గోధుమలకి బాధను కలిగిస్తున్నాయి, గోధుమ స్థానాన్ని ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తుంటాయి. గురుగులు కీడు చేస్తున్నాయి కానీ ఆశీర్వాదకరంగా లేవు. ఏమండి, దేవుని సంఘంలో కూడా గోధుమలతో పాటు గురుగులు కూడా ఉంటారు. మేము దేవుని బిడ్డలమే అంటారు, మేము రక్షణ పొందిన వారమే అంటారు. గింజ పట్టినప్పుడు వారు గోధుమల గురుగుల అని మనకు తర్వాత అర్థమవుతుంది. అందరితో పాటు పాటలు పాడతారు, అందరితో పాటు ఆరాధన చేస్తారు, అందరితో పాటు వాక్యం వింటారు. కానీ వారి ఫలాలు చూస్తే గోధుమల స్థానంలో గురుగులు ఉంటాయి. మీరు ఆలోచించండి, గోధుమ చెట్లలాగా ఉంటాయో గురుగుల చెట్లు కూడా అలాగే ఉంటాయి. దేవుని బిడ్డలతో కలిసిపోతూ మనం గురుగుల్లాగా ఉంటున్నామా లేక గోధుమల్లాగా ఉంటున్నామా ఒకసారి మనం పరీక్ష చేసుకుందాం. అందుకనే బైబిల్ ఈ మాట ఉంది, మీ పిలుపును నిశ్చయం చేసుకోండి అని ఉంది బైబిల్లో. మీరు విశ్వాసం గలవారి ఉన్నారో లేదో మిమ్మును మీరు పరీక్షించుకోండి అని ఉంది బైబిల్లో. ఏమండి, మన పునాది చక్కగా ఉంటే మన నిర్మాణం చక్కగా ఉంటుంది. పునాది స్థానంలోనే సరి చేసుకుంటే మంచిది. నిర్మాణం అంతా పడేయకుండా ఉండటానికి ముందు పునాదిని దిట్టం చేసుకుందాం. మన ఆధ్యాత్మికంగా ఎలాగున్నాం ఒకసారి మనం పరీక్ష చేసుకుందాం. బైబిల్ గ్రంథం చెప్తుంది, మంచి విత్తనం మంచి ఫలాలు, చెడ్డ విత్తనం చెడ్డ ఫలాలు. ఈరోజు నువ్వు మంచి విత్తనముగా మంచి గోధుమగా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. దేవుడి మాటలు దించింది కాక ప్రార్థన. మహోన్నతుడా, నీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు. మేము సంఘములో చక్కని ఫలాలు ఫలించి నీకు మహిమను తీసుకొచ్చే సాక్షి జీవితాన్ని కలిగి ఉండే కృప ఇవ్వమని, విత్తబడ్డ మాటలు మందరి హృదయాలు నీకంటే ఫలింపచేయండి. గోధుమ వలె మేము ఎదిగి నీకు మహిమను తీసుకొచ్చే వారికి చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి.